నమస్కారం లాయర్ గారు, మీ దర్శన భాగ్యం కలగడం చాలా అరుదైపోయింది. మంత్రి పదవి దక్కిన తర్వాత మిమ్మల్ని నేరుగా వచ్చి కలవడం కుదరలేదు. అవును, ఇప్పుడు బయటికి వెళ్ళింది మన ఝాన్సీనేగా. చూసి చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. మర్చిపోవడమా? విన్నారా సతీష్ గారు? నాది అని చెప్పుకోవడానికి అడ్రస్ లేని వాణ్ణి ఈ లెవెల్కి తీసుకొచ్చింది మీరే కదా. అందుకు కారణం ఈ ఝాన్సీ. నిజమే, మీ డైవర్స్ కేసు వాదించింది నేనే. ఆపోజిట్ లో ఉన్నది ఎవరో తెలుసా? ఈ సార్ గారి భార్య దేవి మేడం. పేరు వెళ్ళలేదా? సుప్రీంకోర్టులో ఎంతో మంది ఉద్దండుల్ని మట్టి కరిపించిన ఫేమస్ లాయర్. ఆ రోజు కూతుర్ని తనతో ఉంచుకోవడానికి సార్ చూపించిన తెలివితేటల వల్లే మేము కేసు గెలిచాం. అంతవరకు అడ్వకేట్ దేవి గారు ఏ కేసులోనూ ఓడిపోలేదు. మొదటిసారి చివరిసారిగా ఆ రోజు ఆవిడ ఓడిపోయారు. నా ముందు కాదు, కన్న కూతురు ముందు. ఇదిగో చూడు లాయరు, గుర్తుపెట్టుకో, ఈ కేసులో ఆ అబ్బాయికి శిక్ష పడాలి. అది చాలా ముఖ్యం. నాన్న చనిపోయినప్పుడు జనమంతా ఒకటే గోల, అవినీతిపరుడు చౌడప్ప చనిపోయాడని. కరెక్టే, మా నాన్న డబ్బు సంపాదించాడు. తన్ని ఆడిపోసుకున్న పార్టీ వాళ్ళందరికీ ఆ డబ్బంతా పంచిపెట్టాడు. అయినా నాన్న చనిపోయినప్పుడు అధికారం నాకు దక్కకుండా వాళ్ళు నాకు అడ్డుపడ్డారు. అప్పుడు సానుభూతి పొందడానికి చెయ్యని నేరానికి ఆ కుర్రాన్ని హత్య కేసులో ఇరికించినప్పుడే అవినీతిపరుడైన చౌడప్ప అమరవీరుడైపోయాడు. నాకున్న పేరు అధికారం పోకుండా ఉండడానికి నాకు కనిపించిన ఒకే ఒక్క దారి అజయ్. మీరేం వరీ కాకండి, ఆ కుర్రాడి కోసం ఎవరు వచ్చిందే లేదు. వి గాట్ ఏ పర్ఫెక్ట్ విక్టిమ్. పోలీసులు వెతికి పట్టుకున్న నేరస్తులకి తప్పించుకుపోవడానికి కొన్ని మార్గాలుంటాయి. ఇది మనం ఫ్రేమ్ చేసిన కేసు. సాక్షాత్ ఆ దేవుడే దిగొచ్చినా సరే వాణ్ణి కాపాడడం జరగని పని. దారులన్నీ క్లోజ్. ఏడవకమ్మా, అయిపోయిందిగా. నీకిప్పటికైనా నిజం తెలిసింది, నాకది చాలు. మమ్మీ, ఐమ్ సారీ. ఇంకేం చెప్పొద్దు. నువ్వు బాధపడకూడదనే నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను, అన్ని భరించాను. ఇక ఏడవకు. ఇంకా అవ్వలేదా మేడం? థ్యాంక్ యూ రాజు, నా కూతురిని నా దగ్గరికి చేర్చావు. నేను అనుకోకుండానే అజయ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను. తనని చూసినప్పుడు ఎందుకో తను నిరపరాధి అనిపించింది. నిజానికి ఆ ఇన్వెస్టిగేషనే మీ ఇద్దరిని కలిపింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అజయ్ కూడా నిరపరాధిగా బయటపడతాడని నాకు నమ్మకం ఉంది. నేను నీకు తోడుంటాను, దేనికైనా. నా కూతురు కోసం మాత్రమే కాదు, నా లక్ష్యం కూడా అదే. నాకు తెలుసు మేడం, సుప్రీంకోర్టునే మీ వాదనతో గడగడలాడించిన అడ్వకేట్ దేవికి అది సాధ్యమే. డబ్బు అధికారంతో రాయిపై వేసే ప్లాన్స్ ని తిప్పికొట్టి నిరపరాధైన అజయ్ని బయటికి తీసుకురావాలి. ఇది నా కూతురికి నేను ఇస్తున్న మాట. అజయ్ని నేను బయటికి తీసుకొస్తాను. కేంద్ర మంత్రి చౌడప్ప గారి హత్య కేసు ఈ రోజు విచారణకి రాబోతోంది. పూర్తి పోలీస్ ప్రొటెక్షన్ తో ముద్దాయి డాక్టర్ అజయ్ ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు ఈ పరిస్థితి గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? తన రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక సాధారణ వ్యక్తి మా నాన్న. మా నాన్న చనిపోయే ముందు ఆఖరి క్షణం వరకు మీలో చాలా మంది ఆయన అవినీతిపరుడంటూ ఆయన మనసును క్షోభ పెట్టారు. ఈ రోజు ఆయన ఆత్మకి న్యాయం దక్కే రోజు. కేసు నంబర్ 192/2018. ప్రొసీడ్. ఇదెందుకు ఇక్కడికొచ్చింది? అజయ్ తరఫున వాదిస్తున్నది అడ్వకేట్ దేవి అని చెప్పారు. డాక్టర్ నారాయణ నాయుడు
మరణించిన కేంద్ర మంత్రి చౌడప్ప సార్ బాడీని పోస్ట్మార్టం చేసింది మీరే కదా? అవును. మరణానికి కారణమేంటి? హఠాత్తుగా వచ్చిన హార్ట్ అటాక్. మరెందుకని చౌడప్ప సార్ మరణం ఒక హత్య అని మీరు రిపోర్ట్ ఇచ్చారు? మనుషులకు హార్ట్ అటాక్ కలిగించే ఒక మెడిసిన్ ప్రెసెన్స్ ఆయన బాడీలో ఉంది. యాక్చువల్లీ మరణానికి కారణం అదే, ద డ్రగ్ కాల్డ్ కాల్షియం గ్లూకోనేట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది డాక్టర్. మరణానికి కారణం డ్రగ్గా లేక హార్ట్ అటాకా? హఠాత్తుగా వచ్చిన హార్ట్ అటాకే మరణానికి కారణం. కానీ వెంటనే హార్ట్ అటాక్ వచ్చేలా చేసే ఒక డ్రగ్ ప్రెసెన్స్ ఆయన బాడీలో ఉంది. మంత్రి చౌడప్ప ఒక హార్ట్ పేషెంట్. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చికిత్స చేయించుకుంటున్నారు. మరణించిన రోజు కూడా ఆయన చెకప్ కోసమే అక్కడికి వచ్చారు. అటువంటప్పుడు సహజంగా ఆయనకి హార్ట్ అటాక్ రాకూడదా? రావచ్చు, కానీ హార్ట్ పేషెంట్ ఎవరికి ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయరు. అంటే ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్లేనని మీరు కన్ఫర్మ్ గా చెప్తున్నారు. కానీ బాడీలో ఆ డ్రగ్స్ ఛాయలు ఉండడం వల్లే అది హత్య అన్న నిర్ణయానికి వచ్చినట్టు మీరు చెప్తున్నారు, అవునా? అవును. నాకు డౌట్ డాక్టర్. మరణించిన తర్వాత డాక్టర్ అజయ్ని ఇరికించడానికి ఎవరైనా కావాలనే చనిపోయిన చౌడప్ప గారి బాడీలోకి ఆ డ్రగ్ ని ఇంజెక్ట్ చేసినా డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అలాగేగా వస్తుంది, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన మీరు అక్కడికక్కడే ఏ ఆధారంతో డాక్టర్ అజయ్ ఖచ్చితంగా ఈ హత్య చేశారని చెప్తున్నారు? చౌడప్ప గారు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ రూమ్ లో స్వాధీనం చేసుకున్న కొన్ని వస్తువులతో పాటు పోస్ట్మార్టం రిపోర్ట్ లో చెప్పబడిన మరణానికి కారణమైన ఆ డ్రగ్ బాటిల్ ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఫార్మసీ రిజిస్టర్ చెక్ చేసినప్పుడు మంత్రి హత్య జరిగిన రోజు ఉదయం 10 గంటలకు డాక్టర్ అజయ్ ఫార్మసీ నుండి ఆ మెడిసిన్ తీసుకొచ్చినట్టు స్పష్టంగా తెలిసింది. ఎనీథింగ్ టు క్రాస్ ఎగ్జామిన్ అడ్వకేట్ దేవి? ఎస్ యువర్ ఆనర్. కమిషనర్ సార్, మీరు సృష్టించిన ఆధారాల విషయానికి మళ్ళీ వస్తాను. దానికి ముందు ఒక ప్రశ్న. డాక్టర్ అజయ్ ఎలాంటి స్థితిలోనైనా మానసిక రోగిలా మీకు అనిపించారా? అదేం లేదు. క్లియర్ మెంటల్ కండిషన్ లో క్లారిటీగా డిసైడ్ అయ్యే డాక్టర్ అజయ్ ఈ హత్య చేశాడు. సో డాక్టర్ అజయ్ ఇస్ మెంటలీ ఫిట్, రైట్? ఎస్, అబ్సల్యూట్లీ. మానసిక స్థితి బాగున్న ఒక వ్యక్తి ఒక అపరిచితుడిని చంపాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా? ఆ మోటివ్ అదేమిటో కనుక్కున్నారా? కనుక్కున్నాం. గిరిజనులను తరలించే విషయంలో కేంద్ర మంత్రి చౌడప్ప గారికి ఆ ఏరియా మావోయిస్టుల నుంచి హత్య చేస్తామని బెదిరింపులొచ్చాయి. కరెక్ట్ గా చెప్పాలంటే వ్యాలీ చుట్టుపక్కలున్న ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ నుండి. డాక్టర్ అజయ్ కి ఆ గ్రూప్స్ తో సంబంధాలు ఉన్నట్టుగా మాకు ఆధారాలు లభించాయి. ఏమిటవి? అజయ్ ఫోన్ ఆధారంగా చేసిన దర్యాప్తులో అతను 4 సార్లకు పైగా ఆ వ్యాలీ టవర్ లిమిట్ లోకి వెళ్లినట్టు వెల్లడైంది. ఆ సమయంలోనే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కూడా సేమ్ టవర్ లొకేషన్ లో ఉన్నాయి. మిస్టర్ కమిషనర్, మీ పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయ్యాక టీవీ స్టూడియోస్ కి వెళ్లి మాట్లాడే ప్రోగ్రాం కాదిది. ఇది కోర్ట్. ఒకే టవర్ లొకేషన్ లో ఉన్నారన్న ఒక్క కారణంతోనే మీరు డాక్టర్ అజయ్ని మావోయిస్ట్ ని చేస్తారా? చెప్పండి అజయ్, ఎందుకని మన కమిషనర్ గారు చెప్పినట్టు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ చాటుమాటుగా తిరిగే వ్యాలీకి వెళ్లారు? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నా ప్యాషన్ సార్. ఫొటోస్ కోసం నేను ఎన్నోసార్లు ఆ వ్యాలీకి వెళ్ళాను సార్. డాక్టర్ అజయ్ ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను లొకేషన్ ని ట్యాగ్ చేసి అప్లోడ్ చేసిన ఫోటోస్ ఉన్న డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇది. కమిషనర్ సార్, ట్రీట్మెంట్ రూమ్ లో ఆ రోజు డాక్టర్ అజయ్ తో పాటు నర్స్ తారా కూడా ఉంది. తారకి తెలియకుండా డాక్టర్ అజయ్ ఎలా ఇంజెక్షన్ ఇవ్వగలడు? ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే మధ్యలో తార ఒకసారి ట్రీట్మెంట్ రూమ్ నుంచి బయటకొచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ లో అది క్లియర్ గా ప్రూవ్ అయింది. మంత్రి చౌడప్ప అజయ్ ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఆ పని చేసుండొచ్చు అంతే, కన్ఫర్మ్ కాదు. ఐ వుడ్ లైక్ టు క్రాస్ ఎగ్జామిన్ నర్స్ తారా. మంత్రి చౌడప్ప చనిపోయిన రోజు డాక్టర్ అజయ్ని మీరు మొదటిసారిగా ఎక్కడ చూశారు? డాక్టర్ వికే సార్ రూమ్ లో చూశాను. అప్పుడు సుమారు టైం ఎంత అయి ఉండొచ్చు? ఉదయం 11 గంటల అయ్యుండొచ్చు. అదెలా అంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నారు? ఆ రోజు మినిస్టర్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడు డాక్టర్ అజయ్ లేటుగా వచ్చినందుకు వికే సార్ కోపడ్డారు. ఓకే, అజయ్ ఎందుకని నువ్వు ఆ రోజు లేటుగా వచ్చావు? ఆ రోజు నా బైక్ పంచర్ అయింది. బట్ మినిస్టర్ గారిని నేను అటెండ్ చేయాల్సి వస్తుందని నాకు తెలియదు. నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. 11 గంటలకు హాస్పిటల్కి వచ్చిన డాక్టర్ అజయ్ ని 10 గంటలకు ఫార్మసీ నుండి మెడిసిన్ తీసుకున్నట్టు ప్రాసిక్యూషన్ వారు ఆరోపిస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్.